నమస్తే వర్స్ వెల్కమ్ టు అవర్ వద్ది క్రియేటివ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్. నెక్సన్ పెయింట్ వల్ల నెక్సన్ ధన్వర్ష అనే యాప్ని ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎట్లా కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి అనే దాని గురించి వీడియోలో మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో బ్యాంకులోకి మనం స్కాన్ చేసిన టోకెన్స్ ఉంటాయి కదా, ఆ టోకెన్స్లో ఉన్న అమౌంట్ని మన బ్యాంకులోకి ఎట్లా రిడీమ్ చేసుకోవాలి, అది ఎంత టైం లోపు రిడీమ్ అవుతుంది అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో మొత్తం చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఖచ్చితంగా పెయింటర్స్ ఖచ్చితంగా వీడియో మొత్తం పూర్తిగా చూడండి. అట్లనే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ ఉందనుకుంటే షేర్ చేయండి. అట్లనే మన ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇటువంటి మంచి మంచి కంటెంట్తో ఉన్న వీడియోస్ అన్నీ మీ ముందుకు తీసుకురాబోతా. అతి తొందరలో ఇంకా చాలా వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయి. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. Welcome again viewers, this is Vati Creative Things. I'll meet you again. Thank you. స్కాన్ చేసుకున్న అమౌంట్ మన బ్యాంకులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కదా, అది ఎట్లనో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ మీరు నెక్సన్ ధన్వర్ష యాప్ ఓపెన్ చేయండి. మీ కేవైసీ అయిపోయిన తర్వాత స్క్రీన్ మీద మీకు ఇట్లా కనిపిస్తుంది డీబీటీ స్టేటస్ అని. ఇక్కడ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. డాక్యుమెంట్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది కదా. సో ఇక్కడ చూడండి, కేవైసీ డీటెయిల్స్ అప్రూవ్డ్ అని వచ్చింది, తర్వాత బ్యాంకు డీటెయిల్స్ కూడా అప్రూవ్డ్ అని వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మన దగ్గర 20 రూపీస్ బ్యాలెన్స్ ఉన్నాయి కదా, ఇవి మన బ్యాంక్ అకౌంట్లోకి ఎట్లా రిడీమ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ రిడీమ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద మనం క్లిక్ చేద్దాం. ఇక్కడ బ్యాలెన్స్ 20 రూపీస్ అని ఉంది కదా, స్లైడ్ టు రిడీమ్ అని ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం స్లైడ్ చేస్తే మన అమౌంట్ మన బ్యాంకులోకి సెండ్ అవుతుందంట. చూద్దాం. ఇక్కడ నేను స్లైడ్ చేస్తున్నా. ఇక్కడ అమౌంట్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ ఇన్ బిలో అకౌంట్, అంటే కింది అకౌంట్కి మన అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా అని చూపిస్తుంది. మినిమం 2 రూపీస్ అండ్ మ్యాక్సిమం 10,000 రూపీస్ ట్రాన్సాక్షన్ లిమిట్. సో ఇక్కడ ఎంటర్ అమౌంట్ అని ఉంది, మనం 20 రూపీస్ ఉంది కాబట్టి 20 రూపీస్ ఎంటర్ చేద్దాం. ఇప్పుడు మనం రిడీమ్ అనే ఆప్షన్ను క్లిక్ చేద్దాం. మన బ్యాంకులోకి వెళ్తుందా లేదా అనేది చూద్దాం. రిక్వెస్టెడ్ అమౌంట్ 20 రూపీస్, రిమైనింగ్ బ్యాలెన్స్ 0. మనకి ఇప్పుడు ఒక ఓటీపీ వస్తుంది, దాన్ని ఎంటర్ చేస్తే ఇక్కడ మన బ్యాంకులోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. చూద్దాం, వెరిఫై చేద్దాం. అమౌంట్ 20 రూపీస్, బ్యాంక్ అకౌంట్. ఇక్కడ చూడవచ్చు మీరు స్క్రీన్ మీద. క్యాష్ని మనం రిడీమ్ చేసుకున్నాం. ఒకవేళ పాయింట్స్ ఉంటే మనం పాయింట్స్ని ఎప్పుడు ఎట్లా రిడీమ్ చేసుకోవాలనేది కూడా ఇక్కడ చూద్దాం. మీకు ఒకసారి ఇక్కడ వచ్చిన మెసేజ్ చూడండి, యూ కెన్ విత్డ్రా క్యాష్ టు యువర్ బ్యాంక్ అకౌంట్ వన్స్ పర్ డే. ఒకసారి మాత్రమే, రోజులో ఒకసారి మాత్రమే మీరు ఇట్లా మీ క్యాష్ అమౌంట్ను రిడీమ్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు పాయింట్స్ ఉంది కదా, ఈ పాయింట్స్ని ఎట్లా రిడీమ్ చేసుకోవాలనేది చూపిస్తాను. చూడండి, ఇక్కడ పాయింట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ 100 to 10,000, ఇక్కడ 100 to 3,000, 100 నుంచి 10,000 ఇక్కడ చూపిస్తారు కదా, రేంజ్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ రేంజ్ అని కనిపిస్తుంది. అంటే 100 నుంచి 10,000, 1000, 5,000 అట్లా పాయింట్స్ మీ అకౌంట్లో ఉంటే వాటిని ఇక్కడ ఫ్లిప్కార్ట్ లేదా డొమినోస్, అమెజాన్ పే, ఇక్కడ ప్రెషర్ కుక్కరు, ఇక్కడ చిన్న మొబైల్ ఫోను, ఇక్కడ ఒక మొబైల్, ఇక్కడ టీవీఎస్ వాల్యూ వోచర్ 40,000 పాయింట్స్ ఉంటే ఈ పాయింట్లను మీరు ఇక్కడ రిడీమ్ చేసుకోవచ్చు. ఇక్కడ రిడీమ్ చేసుకుంటే ఇక్కడ కనిపించే గిఫ్ట్లో ఏదో ఒకటి మీకు ఉన్న పాయింట్లను బట్టి ఏదో ఒక గిఫ్ట్ మీకు వస్తుంది. ఇక్కడ 88,000 పాయింట్లు ఉన్నాయంటే ఇక్కడ మీరు టీవీఎస్ స్కూటీని మీరు రిడీమ్ చేసుకొని దాన్ని మీరు తీసుకోవచ్చు అన్నట్టు. సో పాయింట్స్ని ఈ విధంగా మనం రిడీమ్ చేసుకోవాలి. క్యాష్ని అయితే మీకు ఇప్పటిదాకా చూపించిన కదా, సో అట్లా రిడీమ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం క్యాష్ రిడీమ్ చేసుకున్న తర్వాత మీకు 48 అవర్స్ అడుగుతుంది. ఆ లోపు ఎప్పుడైనా రావచ్చు, కానీ వాళ్ళ టైం ప్రకారం 48 గంటలు, అంటే 2 రోజులు టైం పడుతుందని మీకు స్క్రీన్ మీద మెసేజ్ వస్తుంది. ఆ మధ్యలోనే మీ బ్యాంకులోకి రావచ్చు. ఇది వ్యూవర్స్, ఈ వీడియోలో మీకు చెప్పాలనుకున్న కంటెంట్. ఈ కంటెంట్లో మీరు ఒక చిన్న అబ్జర్వేషన్ చేయాలి. అదేంటంటే మనం రిడీమ్ చేసుకున్న అమౌంట్
మన బ్యాంకులోకి ఇన్స్టెంట్గా ట్రాన్స్ఫర్ కాదు, 48 అవర్స్ టైం పడుతుంది, అంటే 2 రోజులు టైం పడుతుంది. ఇది వాళ్ళ మినిమంగా చెప్పే మాట. కాకపోతే 2 రోజుల మధ్యలోనే మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోవచ్చు, ఖచ్చితంగా అయితే అవుతుంది. సో ప్రతి ఒక్కరూ వీడియో చూసిర్రు అనుకుంటున్నాను. ఈ వీడియోలో మన బ్యాంకులోకి మన మనీ ఎట్లా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనేది పూర్తిగా స్క్రీన్ రికార్డ్ ద్వారా మీకు చూపించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వీడియో మొత్తం చూడండి. చూసిన తర్వాత మీకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి, అక్కడి నుంచి మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఇది వ్యూవర్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ ఉందనుకుంటే షేర్ చేయండి, అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపటి వీడియో కోసం మా ఈ వద్ది క్రియేటివ్ థింగ్స్ మీకు స్వాగతం పలుకుతుంది.